ఎడ్యుకేషన్ కాబట్టి మన చిన్నతనంలోనే ముక్కైవం అనేది మానవంగా అంటే ప్రాథమిక స్థాయి నుంచి మనం విద్య పైన ఎక్కువ ఆసక్తిని పెంపొందించుకోవాలి. ఎప్పుడైనా నేను తిట్టినా పుట్టినా దాన్ని మీరు ఒక ఏదో సార్ను కొట్టిందో అనేటువంటి ఒక భావన నెగటివ్ ఫీలింగ్ పెట్టుకోకూడదు. నిజంగా సారు నా యొక్క బతుకు గురించి, నా బాగోగుల గురించి, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నా మీద శ్రద్ధ వహిస్తున్నాడు. నా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు. ఈవెన్ నేను సార్ దగ్గర ఒక 8 గంటలు ఉన్నాను. నా తల్లిదండ్రుల కంటే అన్నీ చూసుకుంటున్నాడు అనేటువంటి భావన మీలో కలగాలి. నిజంగా ఈరోజు టీచర్గా యాక్టివ్ చేయడం అంటే మేము మా 1900 అంటే ఒక 90లో మాకు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, దాన్ని స్క్రూటినీ చేయాలి, ఒక కమిటీ ఉండేది. మీకు ఆ భగవంతుడు మంచి అవకాశం ఇచ్చేది. దీన్నే ఛాలెంజ్గా తీసుకోండి. ఇక నుండి అయినా 10th క్లాస్ విద్యార్థులు నిజంగా ఇప్పుడున్నటువంటి మన 10th క్లాస్ విద్యార్థులు మన అంటే కీర్తన కానీ, తర్వాత సౌమ్య కానీ, భావన కానీ, శాలిని కానీ, అంటే శ్రీవర్ష కానీ, రావు అంటే మన శివలింగయ్య కానీ, రాహుల్ కానీ, వీళ్ళందరూ అంటే శ్రీశాంత్ కానీ, వీళ్ళందరూ కూడా నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, ఇక్కడ నుండి అయినా కూడా మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక 10/10 నచ్చినట్టుగా, తర్వాత ప్రతిరోజు టెక్స్ట్ బుక్ చదువుకునేటట్టుగా, ఒక రోజు టీచర్గా ఉండాలంటే మీరు 2 గంటలు ఒక డ్రెస్ ప్రిపరేషన్ ఇంకా ఇంపార్టెంట్. అదే 2 గంటలు నేను ఏమంటున్నా అంటే ఎవ్రీడే 2 గంటలు ఎవ్రీడే ఒక్కొక్క టెక్స్ట్ బుక్ అయినా మీరు ప్రిఫరెన్స్ ఇస్తే మనకు మంచి మన తెలుగు అంటే ఒక తెలుగు లేననేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఏ లేడీ మ్యారీ అన్నట్టు పెద్దవాళ్ళు. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎడ్యుకేషన్ మీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవద్దని కోరుకుంటూ నిజంగా ఎప్పుడు